దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుండి వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథం 62వ కీర్తన. కీర్తన గ్రంథం 62వ కీర్తన 8వ వచనాన్ని మనం చదువుకుందాం. జనులారా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయము. ప్రార్థన చేసుకుందాం. మహాగౌడ, మహోన్నతుడ, సర్వకృపానిధివైన దేవ, నీకే వందనాలు. పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములతో కొనియాడబడుచున్న మా యేసురాజా, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన వారం నెలలు మీ రెక్కల చాటు మమ్మల్ని కాచి కాపాడి సజీవులుగా ఉంచి నీ పరిశుద్ధమైన సన్నిధిలో మేము ఉండి ప్రభు నిన్ను ఆరాధించే యోగ్యత భాగ్యం మాకు ఇచ్చినందుకు నీకే వందనాలు. ప్రాముఖ్యమైన వాక్య భాగంలోకి వెళ్ళుచుండగా మా అందరితో మాట్లాడండి ప్రభా. మా హృదయాలు తెరవండి. వినగలిగే చెవులు, గర్భిగల హృదయాలు మా అందరికీ దయచేయండి. ఈ మాటలు అశ్రద్ధగా మేము ఎంత మాత్రం వినకుండా శ్రద్ధతో విని ప్రభువా, మేము ఆత్మీయంగా బలపడి మేము దీవించబడి ఆస్వాదించబడే భాగ్యాన్ని మాకు దయచేయండి. ఇంకా బిడ్డలు ఎవరన్నా రావాల్సి ఉంటే సకాలంలో నీ సన్నిధి నడిపించమని ఆరాధన చేతులకు అప్పగిస్తూ నీకే మహిమాగంత చెల్లులాగున ఈ ఆరాధన జరిగించి సహాయం చేయమని వేడుకొంచి ఈ ప్రార్థనని పాదాల సన్నిధి చేర్చమని ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమును బట్టి మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుని మహాకృపను బట్టి దేవాది దేవుడు మరి ఒక ఆదివారం పునరుద్ధాన దినాన్ని దేవుడితో ఉండే భాగ్యాన్ని మనకు అనుగ్రహించాడు. ఇక్కడ చదువుకున్న వాక్య భాగం చూస్తే ఇక్కడ కీర్తనకారుడు 62వ కీర్తన మరి 8వ వచనాన్ని మనం చదువుకున్నాం. ఇక్కడ ఏమని అంటున్నాడంటే, జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి. దేవుని మీద నమ్మిక ఎలా ఉంచాలంట? ఎల్లప్పుడూ ఉంచాలి అంటున్నాడు. మనం దేవుని మీద నమ్మిక ఎప్పుడు ఉంచుతామంటే, ఏదైనా కార్యం జరగాలి, ఏదైనా స్వస్థత జరగాలి, ఏదైనా మన జీవితంలో మేలు జరగాలి, అద్భుతం జరగాలి, ఇలాగా మన జీవితంలో ఏదన్నా జరగాలి అనే విషయం మీదే మనం అప్పుడు దేవుని మీద ఎక్కువగా నమ్మిక ఉంచుతాం. అప్పటి వరకు కూడా మనం ఏదో నామకార్థంగా దేవుని సన్నిధికి వచ్చి వెళ్ళిపోతూ ఉన్నాం. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి అంటున్నాడు. ఇంకో మాట మనం చూస్తే, ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి, దేవుడు మనకు ఆశ్రయము అంటున్నాడు. దేవుని సన్నిధికి వచ్చిన మనము మన హృదయాల్ని ఏం చేయాలంట? కుమ్మరించాలి అంటున్నాడు. కుమ్మరించాలి. హృదయం కుమ్మరించాలంటే హృదయంలోనే ఉంటాయి అన్నీ. ఏమన్నాడు? హృదయము మోసకరమైనది అన్నాడు. మార్కు సువార్తలో హృదయంలో నుంచి అనేకమైనవి దురాలోచనలు ఇవన్నీ కూడా వస్తాయన్నాడు. ప్రతి దానికి కూడా కారణం ఏంటి? హృదయమే. హృదయము నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడినన్నాడు. ప్రతి దానికి కూడా ముఖ్యమైనది హృదయమే. చాలామంది కూడా హృదయాన్ని దూరంగా ఉంచి ఏం చేస్తున్నారంట? దేవుణ్ణి వ్యర్థమైన ఆరాధన చేస్తున్నాడని చెప్పి లేఖనాల ద్వారా మనం అనేక విషయాలు మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి ఆలోచన చేయాలి. మన దేవుని సన్నిధికి వచ్చిన మనము మన హృదయాన్ని ఏం చేయాలి? దేవునికి కుమ్మరించాలి. కుమ్మరించడం అన్నది ఒక ప్రత్యేకతమైనదండి. ఒక బిందులో నీళ్లు ఉంటే కుమ్మరించగానే అందులో ఇంకేమైనా ఉంటాయమ్మా? ఒక్క చుక్క నీరు కూడా ఉండదు. ఇక్కడ దేవుడు చెప్తూ ఉన్నాడు, మన హృదయాల్ని దేవుని ఎదుట కుమ్మరించాలి. నువ్వు కుమ్మరించినప్పుడు నీ హృదయంలో ఏది ఉండదు. మన దేవుని సన్నిధికి రాగానే, ప్రభువా నా హృదయంలో ఈ వారం రోజులు ఏదన్నా చెడుగా ఆలోచించానేమో,
ఏదన్నా చూసానేమో చూడకుంది, చెడుగా మాట్లాడానేమో, ఆలోచన చేశానేమో, నా హృదయంలో ఏదేదో నేను ఉంచుకున్నానేమో నీ వాక్యం కాకుండా. ప్రభా, నీ సన్నిధిలో నా హృదయాన్ని కుమ్మరిస్తున్నాను. నా హృదయంలో ఇంకేం లేదయ్యా, ఇప్పుడు నేను వినే నీ మాటలు తప్ప అని నువ్వు దేవుని ఎదుట నీ హృదయాన్ని కుమ్మరించాలి. అప్పుడు దేవుడు నీతో మాట్లాడే మాటలన్నీ కూడా సూటిగా నీ హృదయంలో నాటబడతాయండి. నాటబడతాయి. ఈ రోజున నాటబడట్లేదు మన హృదయాల్లో. నాటబడక ఏం చేస్తున్నాడంటే సాతానుడు వచ్చి గొరుగుల మధ్య గోధుమల మధ్య ఏమి విత్తిపోతున్నాడు? గురుగులను విత్తి వెళ్ళిపోతున్నాడంట. విత్తబడిన వాక్యాన్ని సాతానుడు ఎత్తుకుని పోతున్నాడు. గుర్తుపెట్టుకుంటాం, మన హృదయములో దేవుని వాక్యానికి, దేవునికి తప్ప వేరొకరికి స్థానము ఉండకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. చాలామంది అంటూ ఉంటారు, నా గుండెలంతా ఎవరమ్మా, నా గుండెంతా నువ్వే అంటారు. మన గుండె నిండా ఎవరు ఉండాలి? మన హృదయం నిండా ఎవరు ఉండాలి? యేసయ్యే ఉండాలి, దేవుని వాక్యమే ఉండాలి. దేవుడు చెప్తున్నాడు, మన హృదయాలు కుమ్మరించండి అంటున్నాడు. మనం ఏం కుమ్మరించాలి అని ఆలోచన చేస్తే హృదయాలు కుమ్మరించాలి. మొదటి సమూయేలు గ్రంథంలో మనం చూస్తే మనం పైపైన ఆలోచన చేస్తాం. మిస్పాలో ఇశ్రాయేలు కూడినప్పుడు వారు నీళ్లు చేది కుమ్మరించారు. అక్కడ వారి పాపములను కుమ్మరించారు. అంటే దేవుని నమ్ముకున్న వారు కొన్ని కుమ్మరించాలి. కానీ దేవుడు మన మీద ఏం కుమ్మరిస్తాడు? మనం కుమ్మరించవలసిన పక్కన పెడదాం, దేవుడు మన మీద ఏం కుమ్మరిస్తాడు అని చూస్తే మొదటిగా చూడండి, దేవుని ఉగ్రతను దేవుడు మన మీద కుమ్మరిస్తాడంట. అదేంటి? దేవుడు ఉగ్రత కుమ్మరించడానికి మేమేం చేసాం అని నువ్వు అనుకోవచ్చు. చూడండి, కీర్తన 79వ కీర్తన మనం చూస్తే, ఎవరైతే ప్రార్థన చేయరో, దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసుకోరో వారి మీద దేవుని ఉగ్రత కుమ్మరిస్తానని చెప్తున్నాడు. చూడండి, 79వ కీర్తన 6వ వచనం మనం చదివితే, నిన్ను ఎరుగని అన్యజనుల మీదను నీ నామమును బట్టి ప్రార్థన చెయ్యని రాజ్యం మీదను నీ ఉగ్రతను కుమ్మరించుము అంటున్నాడు. ఎవరి మీద ఉగ్రత కుమ్మరిస్తాడంటమ్మా చెప్పండి? ప్రార్థన. దేవుని నామమున నువ్వు ప్రార్థన చేయట్లేదు. క్రైస్తవునికి ప్రార్థనలు ఉండాలంటండి. వ్యక్తిగత ప్రార్థన ఉండాలి, నీ ఇంటిలో కుటుంబ ప్రార్థన ఉండాలి, సంఘంలో ఏముండాలి? సంఘ ప్రార్థన ఉండాలి. ఈ మూడు లేకపోతే నువ్వు ఆత్మీయంగా పడిపోతావు. చాలామంది వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుంటారు కానీ కుటుంబ ప్రార్థన ఉండదు. కుటుంబ ప్రార్థన చేసుకుంటారు కానీ వ్యక్తిగత ప్రార్థన ఉండదు. వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన ఉండదు కానీ సంఘ ప్రార్థన ఉంటుంది వీళ్ళకి. అది అంత మాత్రం దేవుడు ఇష్టపడాడు. గుర్తుపెట్టుకోండి, దేవుని నామము, నీ నామమును ప్రార్థన చెయ్యని వారి మీదకి ఏమొస్తుంది? దేవుని ఉగ్రత కుమ్మరిస్తాడంట. పంపడం ఏం చేస్తాడంట? కుమ్మరించేస్తాడంట. ఒక బిందు నీళ్ళు మన మీద కుమ్మరిస్తే ఎలా ఉంటుంది? ఒకసారి ఊపిరి కూడా జలుపుదు, ఊపిరి కూడా ఆడదు, తెలుసా? అలాగా నీ ఉగ్రతను నువ్వు తట్టుకోలేవంట. ఊపిరి కూడా ఆడలేనట్టుగా నువ్వు అయిపోతావు. అందుకే మనం దేవుని సన్నిధికి వచ్చి మన వీలు కుదిరినప్పుడు ప్రార్థన చేసుకోవాలి. ఏమన్నాడు యేసుక్రీస్తు ప్రభువు శిష్యులతో? మీరు ఒక గడి అయినా, ఏమన్నాడమ్మా, ఒక గడి అయినా మేలుకొని ఉండలేరా, ప్రార్థన చేసుకోలేరా అని అంటున్నాడు. నిజమే, దేవుని ఉగ్రత, దేవుని ఉగ్రత 2020లో వచ్చింది. దేవుని ఉగ్రత వెళ్ళిపోయారు అంతే. మరలా వస్తుంది, మరలా కరోనా వస్తుందంట, తెలుసా? విన్నారా మీరు? ఏమా విన్నారా? చూస్తుంది, కరోనా వస్తుందంట. ఇంకా ఇక్కడికి రాలే, ఏపీలోకి ఇంకా రాలే. వచ్చేసిందో మరి వస్తుందంట. కరోనా అయిపోయింది, మళ్ళీ మామూలే అనుకున్నాం. ఇప్పుడు మళ్ళీ ఏం సంపాదించుకోవాలి మనం? అన్నీ దగ్గరెట్టుకోవాలి. శానిటైజరు,
అమ్మా మాస్కులు. తర్వాత ఇంకోటి ఉంది, డిస్టెన్స్. ఏంటి? దూరం. దేవునికి నువ్వు దగ్గరగా లేకపోతే నీకున్న అన్నీ కూడా నువ్వు అప్పుడు చూస్తే ఏంటి, భర్తను దూరంగా పెట్టేశారు. ఏమండి, కట్టుకున్న భర్తని, భార్యని దూరంగా పెట్టేశారు. తల్లిదండ్రులు అందరూ వచ్చిన ప్రతి ఒక్కను కూడా ఏం చేశారు? దూరంగా పెట్టేశారు. ఎందుకంటే వీళ్ళు కూడా ఏమవుతారు? కరోనా వచ్చేస్తుంది. ప్రియులారా, ఒకసారి ఆలోచన చేయండి. మన దేవునికి ఎప్పుడు కూడా దగ్గరగా ఉండాలి. నువ్వు ప్రార్థన చేయకపోతే నీ మీదకి, నీ కుటుంబం మీదకి ఉగ్రత వస్తుంది. చూడండి, హోషేయ ప్రవక్త మనం చూస్తే హోషేయ గ్రంథం 5వ అధ్యాయము, హోషేయ గ్రంథం 5వ అధ్యాయము 10వ వచనం మనం చదివితే, యూదా వారి అధిపతులు సరిహద్దు రాళ్లను తీసివాయి వారి వలె ఉన్నారు. నీళ్లు ప్రవహించినట్లు నేను వారి మీద నా ఉగ్రతను కుమ్మరించెదను అంటున్నాడు. చూడండి, యోధావారు దేవుని బిడ్డలండి, దేవుని జనాంగం మీద చెప్తా ఉన్నాడు ఆయన. దేవుని ఉగ్రతను ఎలా ప్రవహిస్తాడంట? నీళ్లు ప్రవహించినట్లు నేను వారి మీద నా ఉగ్రతను కుమ్మరించేదని అంటున్నాడు. ఇప్పుడు ఇది రైనీ సీజన్, వర్షాకాలం. గోదావరి చూస్తే ఎలా ఉంటుంది చెప్పండి? ప్రవాహం వచ్చేస్తూ ఉంటుంది. దానికి ఎవరన్నా ఈదగలరా? వెళ్ళగలరా? వెళ్ళలేరు. దానికి ఏది ఎదురైనా సరే ఏమవుతుంది? కొట్టుకుని వెళ్ళిపోతుంది. అంటే దేవుని ఉగ్రత వచ్చినప్పుడు మనం కూడా ఏమవుతాం? కొట్టుకుని వెళ్ళిపోతాం. అలాగే వెళ్ళిపోయారు కరోనాలో కూడా. గుర్తుకోండి, దేవుని ఉగ్రత కుమ్మరించే స్థితి నువ్వు కలిగి ఉండకూడదు. అంటే నువ్వేం కలిగి ఉండాలి? ప్రార్థన కలిగి ఉండాలి. ప్రార్థన చెయ్యని వారమే. చూడండి, ఇర్మియా గ్రంథం మనం చూస్తే 7వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 20వ వచనం మనం చదివితే, అందువలన ప్రభువగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. చూడండి, ఈ స్థలము మీదను, జనుల మీదను, నరుల మీదను, జంతువుల మీదను, పొలముల చెట్ల మీదను, భూమి పంట మీదను నా కోపమును, నా ఉగ్రతను కుమ్మరించెదను. చూడండి, ఆర్పసఖ్యము కాకుండా అది మండును అంటున్నాడు. ఎవ్వరు కూడా దేవుని ఉగ్రత ఆర్పడానికే సరిపోరంట. ప్రార్థన అండి, ఉపవాస ప్రార్థనకు రావాలి. ఎప్పుడు ప్రార్థన ఉంటే అప్పుడు నువ్వు దేవుని సన్నిధిలో కనబడాలి. ఆదివారం తప్ప నువ్వు మిగతా ప్రార్థనలో నువ్వు కనబడట్లేదు. దేవుని ఉగ్రతకి లోనవ్వాలని నీకు ఆశగా ఉందా? ఆలోచన చేసుకో. ఎవరైతే ఆయన నామమున ప్రార్థన చేయరో వారి మీదకి దేవుని ఉగ్రత కుమ్మరిస్తాడంట. చూడండి, నా కోపమును, నా ఉగ్రతను కుమ్మరించేదను. ఆర్పసఖ్యం ఎవ్వరు కూడా ఆర్పలేరు. దేవుడు పంపించింది ఎవరు ఆర్పగలరండి? మరలా ఎవరన్నా ఆర్పాలంటే ఎవరు ఆపాలి చెప్పండి? దేవుడే ఆపాలి. అదే ఇర్మియా గ్రంథం చూడండి 10వ అధ్యాయము 25వ వచనంలో కూడా ఒక మాట అంటున్నాడు ఆయన. అక్కడ మనం చదువుకున్న విషయాన్ని ఇక్కడ ఇర్మియా గారు కూడా సెలవిచ్చారు. నిన్ను ఎరుగని అన్యజనుల మీదను, నీ నామమును బట్టి ప్రార్థింపని వంశముల మీదను నీ ఉగ్రతను కుమ్మరించుము. వారు యాకోబును మింగివేచున్నారు, నిర్మూలము చేయవలనని వారు అతన్ని మింగివేచున్నారు, వారి నివాసము పాడు చేయుచున్నారు అంటున్నాడు. నీ నామమును బట్టి ప్రార్థింపని వంశములు. మన కుటుంబాల మీద దేవుని ఉగ్రత దేవుడు కుమ్మరిస్తానంటున్నాడు. గుర్తుపెట్టుకుని పిల్లలు, నువ్వు అనుకుంటావు అన్ని రోజులు అలాగే ఉన్నాయి, ఒకేలాగా ఉన్నాయి, నేను ఎలాగ ఉన్నామన్నా అలాగే ఉంటాను, ఏ పని చేసుకున్నా ఆ పని చేసుకుంటాను, ఏ ఉద్యోగం చేసుకుంటే ఆ ఉద్యోగం చేసుకుంటాను, ఏ వ్యాపారం చేయాలంటే ఆ వ్యాపారం చేసుకుంటాను, నేను ఎలాగ ఉండాలనుకుంటే అలా అనుకుంటాను, నేను ఏదైనా చేయగలను, ఏదైనా తినగలను, ఎక్కడికన్నా వెళ్ళగలను, నేను చేయనంటూ ఏ లేదు అని నువ్వు అనుకుంటున్నావు. దేవుడు బిగబట్టాడా?
దేవుడు ఒక్కసారి కనుక మనల్ని బిగబెట్టితే తట్టుకోలేమండి. మన పరిస్థితులన్నీ కూడా తారుమారైపోతాయి. దేవుని ఉగ్రత కుమ్మరించే వారిగా అందులో మనం ఉండకూడదంటే నువ్వేం చేయాలి? ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి. పిల్లలసారి ఆలోచన చేయండి. ఇంకో విషయాన్ని మనం జ్ఞాపం చేసుకుంటే, దేవుడు మన మీద ఆత్మను కుమ్మరిస్తాడంట. చూడండి, మొదటి సామెతల గ్రంథం మొదటి అధ్యాయం. దేవుడు మన మీద ఉగ్రతను కాదండి, దేవుని ఆత్మను మన మీద కుమ్మరించాలి. చూడండి, మొదటి అధ్యాయం 23వ వచనం చదువుకుందాం. నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును, నా ఉపదేశం మీకు తెలిపేదను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని ఆత్మను మన మీదకి ఏం చేస్తాడంట? కుమ్మరిస్తాడంట. మరి ఆ కుమ్మరించబడాలి ఆత్మ, దేవుని ఆత్మ అంటే ఏం చేయాలి మనం? మొదట ఏముంది? నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి. దేవుని వాక్యం నువ్వు ఆలకించాలి. ఆయన గద్దింపు నువ్వేం చేయాలి? వినాలి. గద్దింపు ఉంటే, గద్దింపు ఉన్న చోట ఎవరుండరు చెప్పండి? జనం ఉండరు, మనుషులు ఉండరు. గద్దింపు ఉన్న చోట మనుషులు ఉండరు. ఎందుకంటే అది చాలా బాధగా, చాలా ఇబ్బందిగా, కష్టంగా ఉంటుంది. స్కూళ్ళు కూడా ఈజీగా ఉంటే పిల్లలకి ఎలా ఉంటుంది? ఆహ్లానందంగా ఉంటుంది. అసలు మానరు స్కూలు. అదే కష్టంగా ఉందనుకో, ఎప్పుడెప్పుడు సెలవు ఇస్తారా, ఎప్పుడెప్పుడు స్కూల్ అయిపోతుందా అని చూస్తూ ఉంటారు. ఈరోజును కూడా మనం ఎప్పుడు కూడా గద్దింపు ఉన్న చోటే మనం ఉండాలి. గద్దింపు ఉన్న చోటికే మనం రావాలి. నా గద్దింపు విని తిరుగుడి అంటున్నాడు. నువ్వు దేవుని వాక్యం విని ఆయన వైపు తిరిగి దేవుని మాటలు ఆలకించినప్పుడు, అప్పుడు దేవుడు మన మీదకి ఆయన ఆత్మను ఏం చేస్తాడండి? కుమ్మరిస్తాను అంటున్నాడు. దేవుని ఆత్మను మనం పొందుకోవాలి. దేవుని ఆత్మ నీ మీద లేకపోతే నీకు దేవుని విషయాలు అర్థం కావు. దేవుని విషయాలు అర్థం కాదు. ఒకసారి ఆలోచన చేయండి. ఒక చిన్న కుర్రాడు ఉన్నాడు, యవనస్తుడు. ఆడికి ఎవడన్నా హీరో అంటే ఇష్టం అనుకో, ఆయన అడగండి, ఒరే నీ హీరో ఎన్ని సినిమాలు తీశాడు, ఎన్నిట్లయినాయి, ఎన్ని ఫ్లాప్ అయినాయి, ఏ ఇయర్ రిలీజ్ అయింది అని అడగండి. చెప్తాడు? చెప్పడమా? చెప్తాడా? ఖచ్చితంగా చెప్తాడు. ఎన్ని సినిమాలు తీశాడు, ఎన్నిట్లయినాయి, ఎన్ని ఫ్లాప్లు అయినాయి, ఎన్ని కలెక్షన్లు వచ్చినాయి, ఇవన్నీ కూడా చెప్తాడు. కారణం ఏంటి చెప్పండి? ఏంటి? అతని మీద ఉన్న శ్రద్ధ, ఆసక్తి, ఆ హీరో మీద ఉన్న. అలాగే నీవు కూడా దేవుని మీద ఆసక్తి కలిగి ఆ గద్దింపు విని నువ్వు తిరిగితే, నువ్వు వింటే అప్పుడు దేవుని ఆత్మ నీ మీదకి వస్తుంది. ఊరికనే రాదండి. ఇదే విషయాన్ని పౌలు గారు ఏమంటాడంటే, అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 38వ వచనంలో, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామమున, ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తీసం పొందినప్పుడు అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు అన్నాడు. దేవుని ఆత్మను మనం పొందుకుంటే చూడండి, వాడు అతని మీద ఉన్న ఇష్టం, అంటే ఆ వాళ్ళలో ఉన్న ఆత్మ ఆ హీరో మీద పెట్టాడు కనుక ఆ హీరో గురించి అన్ని విషయాలు కూడా తెలుసుకుంటాడు. అలాగే మనం దేవుని ఆత్మను మనం కలిగి ఉంటే దేవుని విషయాలు మనకి ఈజీగా అర్థమవుతాయి. లేదనుకో, దేవుని మాటలో ఏం చెప్తున్నాడో ఏంటో నాకేమో అర్థమవుతలేదు అన్నట్టుగా ఉంటుంది. మనం దేవుని ఆత్మను పొందుకుంటే దేవుడు మనతో ఉంటాడండి. దేవుని ఆత్మ మన మీద కుమ్మరింపబడాలి. పౌలు, దైవజనులు వీళ్ళందరూ కూడా గొప్పగా సేవలు చేయడానికి కానీ వారు గొప్పవారు అవ్వడానికి దేవుని ఆత్మ కుమ్మరింపబడ్డారు. వాళ్ళు కుమ్మరించబడింది వారి మీద. అలా కుమ్మరించబడ్డారు కనుకే గొప్పగా వారు దేవునిలో వాడబడ్డారు. ఈరోజు నీ మీద దేవుని ఆత్మ కుమ్మరించబడటం లేదు.
అందుకే దేవుని ఆత్మ విషయంలో నువ్వు ముందుకు ఉండట్లేదు. అందుకే అంటాడు రోమపత్రికలో మనం చూస్తే 8వ అధ్యాయంలో ఏమన్నాడండి, అక్కడ ఒక చక్కటి మాట అంటాడు ఆయన. 5వ వచనం మనం చదివితే, శరీరానుసారులు శరీర విషయం మీద మనసుంతురు, ఆత్మానుసారులు ఆత్మని మీద కుమ్మరించబడితే నువ్వు దేని మీద దృష్టి ఉంటుంది? ఇదంతా కూడా చెప్పండి, దేవుని మీదే ఉంటుంది. లేదు, నీ మీద ఆత్మ కుమ్మరించబడలేదనుకో, నువ్వు ఎవరి మీద ఉంటుంది? శరీరానుసారంగానే నువ్వు ఆలోచన చేస్తావు. ఎక్కడున్నా కూడా నీ వాక్యం వింటున్నా కూడా అవి ఎప్పుడవుతుంది, ఇంటికి వెళ్ళగానే టిఫిన్ వేసుకుని తినాలి, లేకపోతే ఇంటికి వెళ్ళగానే కూరట్టు పోవాలి, లేకపోతే ఇల్లులోపు వర్షం వస్తుందా, మబ్బేసింది తడిసిపోతామా, ఇటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. దేని గురించి? ఇదంతా కూడా శరీరం. అరే గొడుగు తెచ్చుకోకుండా వచ్చావు, రెయిన్ కోట్ తెచ్చుకోకుండా వచ్చావు, ఇటువంటి ఆలోచనలు. అదే నువ్వు ఆత్మానుసారంగా ఉంటే ఇటువంటి ఆలోచనలు నీకు రానే రావు. ఏం తినాలి, ఏం ధరించుకోవాలి, ఇటువంటి కోరికలు నీకు ఉండనే ఉండవు. అదే విషయానికి చెప్తున్నాడు. శరీరానుసారులు శరీర విషయం మీద మనసుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనసుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది అంటున్నాడు. ప్రియులారా, ఒకసారి ఆలోచన. ఆత్మను మన మీద కుమ్మరించబడాలంటే మనం ఆయన గద్దింపును వినాలి, ఆయనకు లోబడాలి, ఆయన వైపు తిరగాలి, నువ్వు ఆయన మాటలు ఆలకించాలి. చూడండి, ఎహెజ్కేలు గ్రంథం 39వ అధ్యాయము, ఎహెజ్కేలు గ్రంథం 39వ అధ్యాయము 29వ వచనం చదువుదాం. అప్పుడు ఇశ్రాయేలీయుల మీద నేను నా ఆత్మను కుమ్మరించెదను గనుక నేనికను వారికి పరాజకుడనై యుండను. ఇదే ప్రభువు యెహోవా వాక్కు అంటున్నాడు. చూడండి, ఇశ్రాయేలీయుల మీద నేను నా ఆత్మను కుమ్మరించెదను అంటున్నాడు. దేవుని బిడ్డల మీద దేవుడు ఏం చేస్తాడంట? ఆత్మను కుమ్మరించాలనుకుంటాడంట. నిజమే, మనం దేవుని ఆత్మను పొందుకున్న వ్యక్తులుగా నువ్వు ఉండాలి, కుమ్మరించబడాలి. దేవుని ఆత్మ నీ తల నుండి అరికాల వరకు కూడా నువ్వు దేవుని ఆత్మతో నింపబడాలి. ఆనాడు గొప్పగా దేవునికి ఉపయోగపడ్డారు, వాడబడ్డారంటే ఆత్మచేత వాడబడిన వారు, ఆత్మచేత నింపబడిన వారు, ఆత్మచేత కుమ్మరింపబడిన వారు. ఈరోజు నువ్వు కుమ్మరించబడట్లేదు, సగం వరకే, ఇక్కడ వరక లేకపోతే ఇక్కడ వరకు మాత్రమే ఆత్మతో నువ్వు కుమ్మరించబడుతున్నావు. అందువల్ల నువ్వు పూర్తిగా దేవునిలో వాడబడడం లేదండి. దేవుని ఆత్మను పొందుకోవాలి, దేవుని ఆత్మ చేతే మనం నడిపించబడాలి. పిల్లలు ఒకసారి ఆలోచన చేయండి. ఒక మాట అంటాడు చూడండి, ఇక్కడ మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును గాని అతడు ఎవని చేతనైనను వివేచింపబడడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అంటే ఆత్మతో నువ్వు కుమ్మరింపబడితే దేవుని విషయాల్లో కానీ, దేవుని కార్యక్రమాల్లో కానీ, దేవుని పనుల్లో కానీ, దేవుని పరిచయంలో కానీ ఎవరితో కూడా నువ్వు చెప్పించుకోవు. ఎందుకంటే నీలో ఆత్మ ఉంది, ఆ ఆత్మే నిన్నేం చేస్తుంది? నడిపిస్తుంది. అదే విషయం చెప్తాడు, ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును. అరే దేవుని సన్నిధికి వెళ్ళాలి, ఆత్మ నీలో ఉంటే, ఆత్మ సంబంధిగా నువ్వు ఉంటే, ఆత్మతో నువ్వు కుమ్మరించబడితే, అరే ఈరోజు ఆరాధనకి వెళ్ళాలి, ఈరోజు ఉపవాస ప్రార్థనకి వెళ్ళాలి, ఈరోజు కూడికి వెళ్ళాలి, దేవుని జరిగే ప్రతి కార్యక్రమాలకి నేను వెళ్ళాలి అని చెప్పి ఆ ఆత్మే నేను ఏం చేస్తుంది? ప్రేరేపణ దయచేస్తుంది, వివేచన కలుగజేస్తుంది. అదే నీకు ఆత్మతో నువ్వు కుమ్మరించబడకపోతే ఆలయాలతో చెప్పించుకోవడం, ఈరోజు ఆరాధన కదా రావా,
రేపు ప్రార్థన కుడికే కదా రావా, ఉపవాస ప్రార్థనకి రావా అని ప్రతి ఒక్కరితో నువ్వేం చేసుకుంటావు, అడిగించుకుంటావు. బుద్ధి లేనివాడు చూడండి, ఆయన ఏం చేస్తారు, ఎవరు బుద్ధి లేదా, ఏం పనులు రా అని చెప్పి ఈ పని అలా చేయకూడదు అని చెప్పి చెప్తూ ఉంటారు. అలాగే మనం దేవుని ఆత్మను కుమ్మరించబడితే మనం ఎవరితో కూడా ఏమి చెప్పించుకునే అవసరం లేదండి. ఆఖరికి సేవకుడితో కూడా ఫోన్ చేస్తున్న అవసరం లేదు. మనకు మనమే పరిచర్య ఉంది కదా, ఆ పని ఉంది కదా అని చెప్పి మనకు మనమే ఒక నలుగురిని పురమించుకుని వచ్చేసి ఆ పరిచర్య చేసే వ్యక్తిగా నువ్వు ఉంటావు. ప్రియులారా, ఒకసారి ఆలోచన చేయండి. ఇక్కడ యెషయా గ్రంథం చూడండి, యెషయా గ్రంథం 29వ అధ్యాయము, యెషయా గ్రంథం 29వ అధ్యాయము. మీకు ఇంకో విషయం జ్ఞాపకం చేస్తాను. దేవుని సన్నిధికి రాగానే దేవుని సన్నిధిలో ఎందుకు నిద్రపోతారు చెప్పండి? మన సంఘం అనే కాదు, ప్రతి మందిరంలో ప్రతి సంఘంలో ఎందుకు నిద్రపోతున్నారు అమ్మా? దేవుని వాక్యం చెప్పబడుతున్నప్పుడు. ఎందుకంటే దేవుడు గాఢాత్మను, నిద్రపోయే ఆత్మను కూడా పంపించేది ఎవరు? దేవుడే. ఎందుకంటే నీ ఆసక్తి బట్టే నీ మీదకి ఏ ఆత్మ రావాలో దేవుడు డిసైడ్ చేస్తాడు. సౌలు మీదకి ఏమొచ్చింది చెప్పండి? దావీదు ఆ గొలియాతును జయించి తిరిగి వచ్చినప్పుడు సౌలు మీదకి ఏమొచ్చింది? దురాత్మ వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? దేవుని దగ్గర నుంచి వచ్చింది. నీ మీదకి ఏ ఆత్మ రావాలన్నా సరే ఎక్కడి నుంచి రావాలి? దేవుని పర్మిషన్ ఉండాలి. ఈరోజున దేవుని సన్నిధిలో నిద్రపోతున్నారంటే ఏ ఆత్మను కలిగి ఉన్నారు చూడండి. 29వ అధ్యాయం 10వ వచనం మనం చదివితే, యెహోవా మీ మీద గాఢ నిద్రాత్మను కుమ్మరించి ఉన్నాడు. ఏ ఆత్మనంట కుమ్మరిస్తానంట? గాఢ నిద్రాత్మ అంట. దేవుని సన్నిధికి రాగానే కళ్ళు మూసుకుని ఏం చేస్తాం? దేవుని సన్నిధికి రాగానే కళ్ళు మోయకూడదండి. దేవుని వైపు, దేవుని వాక్యం వైపు సూటిగా చూడాలి. నువ్వు ఫోన్ వైపు కానీ, దిక్కులు కానీ, అటు ఇటు కానీ చూడకూడదు. అలా ఉన్నావంటే వెంటనే నీ మీదకి ఏమొస్తుంది? గాఢ నిద్రాత్మ. అలా చెప్తున్నారు ఇక్కడ, దేవుని బిడ్డలే చెప్తున్నారు. మా మీదకి దేవుడు ఏం పంపించాడంట? ఏ ఆత్మ పంపాలి దేవుడు మన మీదకి? దేవుని ఆత్మ. అక్కడ సౌలు మీదకి దురాత్మను పంపాడు. మనం చూస్తే అనేక విషయాలు ఉంటాయి. మన మీదకి దేవుని ఆత్మ రావాలి. చూడండి, తీతు పత్రిక మనం చూస్తే, తీతు పత్రిక 3వ అధ్యాయము, తీతు పత్రిక 3వ అధ్యాయము 6, 7 వచనాలు మనం చదివితే చూడండి, మనం ఆయన కృప వలన నీతిమంతులని తీర్చబడి నిత్య జీవను గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులగుటకే ఆ పరిశుద్ధాత్మ మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మను మన మీదకి ఎలా కుమ్మరిస్తున్నాడంట? సమృద్ధిగా. నువ్వు ఆలోచన చేసుకో. నువ్వు నిజంగా దేవుని ఆత్మ చేత కుమ్మరించబడితే ఏ ప్రార్థన నువ్వు మానవు. ఎందుకంటే నీలో ఉన్న ఆత్మ మానేలా చేయదు. ఇప్పుడు త్రాగుడు తాగేవాడికి ఏం ఆత్మ ఉంటుంది చెప్పండి అమ్మా? త్రాగే ఆత్మ ఉంటుంది. ఆ త్రాగు దిగిపోయినప్పటికీ ఆత్మ ఏం చేస్తుందండి? రే దిగిపోయింది, నెస్స దిగిపోయింది, లే అగో డబ్బులు అక్కడ ఉన్నాయి చూడు, అగో షాప్ కట్టేస్తాడు, లే ఏం చేస్తుంది ఆత్మ? చంపేస్తుంది. తిండిపోతులు ఉంటారు, షాప్ తీసేశారు, ఫ్రైడ్ రైస్ తీసారు, బిర్యానీ తీసారు, నడరా డబ్బులు తీసి నడరా, అదిగో అమ్మ అందులో పెడితే చూడు, ఆ డబ్బాలో పెడితే చూడు, అగో అందులో నాన్న జోబులు డబ్బులు ఉంటాయి చూడు అని చెప్పి ఏం చేస్తుంది? మన ఏ ఆత్మ కలిగి ఉంటే ఆత్మ మనల్ని ఏం చేస్తుంది? ప్రేరేపిస్తుంది. దేవుని ఆత్మ నీలో ఉంటే నువ్వు బలహీనంగా ఉన్నా సరే నువ్వు దేవుని సన్నిధికి వచ్చేస్తావండి. దేవుని సన్నిధికి వచ్చేస్తావు. బలహీన పరుసు దయ్యము బట్టి నడుము వంగిపోయిన స్త్రీ ఎన్ని సంవత్సరాలు వచ్చింది దేవుని సన్నిధికి? అమ్మా ఎన్ని సంవత్సరాలు వచ్చిందమ్మా?
దేవుని నడుము వంగిపోయి ఎంత బలహీనంగా ఉన్నా సరే దేవుని సన్నిధి ఆమె మానలేదు. అంటే ఆమెలో ఏముంది? దేవుని ఆత్మ ఉంది. దేవుని ఆత్మ నీలో ఉంటే నీ నడుము వంగిపోయినా, కాలు పని చేయకపోయినా, ఏది పని చేయకపోయినా సరే నువ్వు దేవుని సన్నిధి మానవు. నువ్వు మానేస్తున్నావంటే నువ్వు ఏదో ఆత్మను కలిగి ఉన్నావు. ఇక్కడ అంటున్నాడు దేవుడు మనకి పరిశుద్ధాత్మను సమృద్ధిగా కుమ్మరిస్తున్నాడంట. ఇంకో మాట మనం ఆలోచన చేస్తే చూడండి, అపోస్తలుల కార్యాల్లో 10వ అధ్యాయం కొన్నేళ్ళు గురించి మనం చూస్తే, ఆయన పేతుర్ని పిలిపించుకున్నప్పుడు అతడు తన బంధువుల్ని అందరిని కూడా తన ఇంట చేర్చుకున్నాడు దేవుని వాక్యం వినడానికి. అయితే ఒక విషయాన్ని పేతురు గారు ఇక్కడ సెలవిస్తారు చూడండి. ఆయన దేవుని వాక్యం బోధించినప్పుడు దేవుని మాటలు వారు శ్రద్ధగా ఆసక్తితో విన్నప్పుడు అక్కడ ఏం జరిగిందంటే, అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయం 45వ వచనం, సున్నతి పొందిన వారిలో పేతుడితో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సహితము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొందిరి. ఏలయనగా వారు భాషతో మాట్లాడుచు దేవుణ్ణి గణపరచుచుండగా వినిరి అంటున్నాడు. ఇక్కడ చూడండి, విశ్వాసులందరూ, పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కుమ్మరింపబడింది. అయితే వారు అన్యులుగా ఉన్న దేవుని వాటను, ఆయనకు గద్దింపును విని ఆయన వైపు తిరిగినప్పుడు దేవుని ఆత్మ వారి మీద ఏం చేసింది? కుమ్మరించబడింది. వారు అన్యజనులే అయినా సరే వారు దేవుని వైపు తిరిగి దేవుని మాటలు విన్నారు కనుక ఆయన ఆత్మ వారి మీదకి వెళ్ళింది. ఈ రోజున దేవుని వాక్యం వింటున్న నీ మీదకి దేవుని ఆత్మ ఏం రావాలి? కుమ్మరించబడాలి. గుర్తుపెట్టుకుని పిల్లరా, దేవుని ఆత్మ చేత మనం కుమ్మరించబడాలి. ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఇంకో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, మనం దీవెనలతో కుమ్మరించబడాలి. ఒకటి ఆత్మచేత కుమ్మరించబడాలి, రెండవదిగా దేనితోటమ్మా? దీవెనల చేత కుమ్మరించబడాలి. ఇక్కడ మనం దేవుని ఆత్మచేత కుమ్మరించబడాలంటే ఏమనుకున్నాం? మనం ఆయన గద్దింపుని విని తిరిగి దేవుని మాటలు ఆలకిస్తే దేవుని ఆత్మ మన మీద కుమ్మరిస్తుంది అని చెప్పి సామెతలు 1:23లో చూసాం. ఇప్పుడు దేవుని దీవెనలు మన మీద కుమ్మరించబడాలి అని అంటే ఏం చేయాలంటే చూడండి, మలాకి 3వ అధ్యాయము 10వ వచనం మనం చదివితే అక్కడ దీవెనలు కుమ్మరిస్తానని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. ఆయనే స్వయంగా చెప్తున్నాడు. చదవమ్మా. నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదనని సైన్యముల పదవికు యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మనము రెండవదిగా దేంతో కుమ్మరించబడాలండి? దీవెనలతో కుమ్మరించబడాలి. ప్రియులారా, గుర్తుపెట్టుకోండి, దీవెనలతో మనం కుమ్మరించబడాలంటే మనం దేవునికి 10వ భాగం ఇవ్వాలి. మీకు ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. కాల్గేట్ అనే దొర, ఫారినర్, మనకు తెలుసు కదండి, కాల్గేట్ పేస్ట్ వాడతాం కదా. అతడు ఆ కంపెనీని స్థాపించాడు. అతడు ముందు నేను ఒక కంపెనీని స్టార్ట్ చేయాలనుకుంటున్నాను ప్రభువా, దేవునికి ప్రార్థన చేసుకున్నాడు. నేను ఆ కంపెనీ సక్సెస్ అయితే నేను 10వ భాగం ఇచ్చేస్తానన్నాడు. మొట్టమొదటి ఫస్ట్లో మనం అందరం కూడా ఏం దోముకునే వాళ్ళు చెప్పండి? పందు బళ్ళు దోముకునే వాళ్ళు. అతను ఫస్ట్ ఏం చేశాడంటే కాల్గేట్ పౌడర్ దించాడు. పౌడర్ దించిన తర్వాత అది సక్సెస్ అయింది. తర్వాత పేస్ట్ తయారు చేశాడు. పేస్ట్ తయారు చేసి పెడితే, పేస్ట్ అండి వాడిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? పల్లెటూరైనా ఎక్కడైనా సరే పేస్ట్ బ్రష్ వాడినోడు లేడు. అతడు ఏం చేశాడంటే కంపెనీ స్థాపించి రన్ చేస్తూ ఉంటే చాలా దీవించబడ్డాడు. అతను
అతడు అన్నట్టుగానే అతనికి ఇచ్చిన దేవుడు అతనికి ఇచ్చిన దాంట్లో 10వ భాగం ఇచ్చేసేవాడంట. అలాగ కొన్ని దినాలకి ఏం చేశాడంటే ఇంకా దేవుడు అతన్ని ఆ ధోరణి దీవులతో కుమ్మరించేసినట్టున్నాడు. దేవుడు మనల్ని ఎప్పుడైనా కుమ్మరిస్తే మనం తట్టుకోలేమని వద్దు అంటామంట. ఆ దొర ఏం చేశాడు తెలుసా? తర్వాత దేవుడు అతను దీవించిన దాన్ని బట్టి, బాబాయ్ నేను ఈ 90% నేను ఉంచుకోలేను, 10% నీకు ఇవ్వడం కాదు ప్రభా, ఆ 10% నేను ఉంచుకొని 90% నీ సేవకి ఇచ్చేస్తుందని చెప్పి 90% దేవునికి ఇచ్చేసేవాడంట. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అంటే దేవుడు కనుక మన మీద దీవెనలు కుమ్మరించాడు అనుకో, నువ్వేమంటావు? వద్దు ప్రభువా, ఇంకా చాలు ప్రభువా అని అంటావు. చూడండి, ఎవరన్నా మన ఇంటికి వెళ్ళి మనకి ఏమన్నా భోజనం ఆతిథ్యం ఇచ్చారనుకో, కడుపు నిండా బిడేశారనుకో, ఇంకా బిడేస్తుంది అనుకో, ఏమంటాం? అమ్మమ్మ చాలు, ఇప్పటికే ఎక్కువైపోయింది, ఇంక నేను తినలేనంటాం. దేవుడు కూడా కుమ్మరించడం మొదలు పెడితే మన పరిస్థితులు అలాగ ఉంటాయి. అలాగ ఉండాలంటే దేవుడు మన మీద దీవెనలు కుమ్మరించాలంటే మనం ఏం చెయ్యాలి? 10వ భాగం. అక్కడ అంటున్నాడు చూడండి, నా మందిరములో ఆహారం ఉండునట్లు. దేవుని సన్నిధిలో ఆహారం ఏంటంట? దేవునికి ఆహారం ఏంటమ్మా చెప్పండి? 10వ భాగం. నువ్వు తీసుకొచ్చేదే దేవునికి ఆహారం అన్నాడు. ఏమంటున్నాడు చదవమ్మా? నా మందిరములో ఆహారం ఉన్నట్లు. దేవునికి ఏదైనా ఉండి పెట్టగలవా నువ్వు? దేవునికి ఏదైనా చేయగలవా? చేయలేవు. కానీ దేవునికి ఆహారం ఏంటంట? 10వ భాగం. నీకు ఎప్పుడైనా ఆలోచన చేసావా? ఇంత దేవుడు నిన్ను దీవిస్తున్నాడు కదా, ఆశీర్దిస్తున్నాడు కదా, నువ్వు ఏది కావాలితే తినగలవు, ఏది కావాలితే కొనుక్కోగలవు, రెస్టారెంట్లకి వెళ్ళగలవు, ఏదైనా తినగలవు, ఏదైనా చేయగలవు. కానీ ఎప్పుడన్నా అరే దేవునికి నేను ఆహారం ఇవ్వాలి, దేవునికి నేను ఆహారం పెట్టాలన్న ఆలోచన వచ్చిందా నీకు ఎప్పుడన్నా? అదేంటో తెలుసా? 10వ భాగం. ఇక్కడ అంటున్నాడు చూడండి, నా మందిరములో ఆహారం ఉన్నట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించేలా నేను ఆకాశపు వాకిండ్లు విప్పి పట్టజాలంతా దీవెనలను కుమ్మరిస్తాడంట. మనం ఏం చేయాలి? దీవెనలతో కుమ్మరింపబడాలి. ఈనాడు క్రైస్తవులు దీవెనలతో కుమ్మరించబడట్లేదు. దేవుడు వారికి ఇచ్చిన ఆలోచన బట్టి, జ్ఞానాన్ని బట్టి అనుకుంటున్నారు, మనం ఏమి ఇవ్వకపోయినా పర్లేదు, ఏం చేయకపోయినా పర్లేదు అని ఏదో వారు జ్ఞానాన్ని బట్టి వెళ్ళిపోతూ ఉన్నారు. ఎందుకు? సేవకులు సేవ ప్రారంభించిన ముందు నుంచి కూడా బహుశా 40 సంవత్సరాలు అవ్వచ్చేమో, అప్పటి నుంచి కూడా ఇప్పటికీ కూడా సేవకుడు ఆయన ఆత్మీయ దైవజనుడు చనిపోయినా మరి ఈ 10వ భాగము వాళ్ళు చేయడం మానేలేదు, చేస్తున్నారు. అది సేవకు వచ్చి పెడదాం, లేకపోతే దేవుని కృప ఉంటే మీటింగ్స్ పెడదాం అన్న ఆలోచనతోనే అమ్మగారు అయ్యగారు ఇప్పటికీ ఒకవేళ అక్కడ చనిపోయారని చెప్పి ఆ చనిపోయే ముందు వెళ్ళినప్పుడు అయ్యగారు అక్కడికి వెళ్తే ఒకవేళ వాళ్ళ అల్లుడు సునీల్ గారికి ఏమన్నా ఇమ్మంటారేమో అన్నట్టుగా వెళ్ళారు. ఆయన బాగా బలహీన పడినప్పుడు వద్దండి, అది మీ దగ్గర ఉంచుకోండి, మీకు ఒకవేళ నాకులాగా ఎవరన్నా దైవజనులు అనిపిస్తే, నాకులాగా ఆత్మీయంగా ఉన్నారు అని అనిపిస్తే వారికి ఇవ్వండి అని చెప్పి ఆయన తీసుకోకుండా పంపించేసాడండి. అప్పుడు అమ్మగారు అయ్యగారు అనుకున్నాడు, అయిపోయి దేవుందే, అది మనం తినకూడదని చెప్పి అది ప్రత్యేకంగా పెట్టేసి ప్రతి నెల మరి బ్యాంకులో వేసేస్తూ ఉన్నారు. పిల్లలు సరే ఆలోచన చేయండి. దీవెనలు కుమ్మరించడం మొదలుపెట్టారు వారి కుటుంబం మీద. ఈ స్థితి ఇదంతా కూడా ఎవరో దానం చేస్తానో ఎవరి దగ్గరికి వెళ్ళి డొనేషన్ చేస్తే రాలేదండి. ఇక్కడ అన్నాడు కదా, ఏమన్నాడు? ఆకాశపు వాకిండ్లు విప్పి పట్టజాలనంతా విస్తారముగా దీవెనలు నువ్వు చేయడం మొదలు పెట్టగానే నీకు దేవుడు కుమ్మరించేయడండి. కొంత సమయం ఉంటుంది, ఆ సమయం వరకు నువ్వు వేచి చూస్తే అప్పుడు దేవుడు నీ మీదకి కుమ్మరిస్తాడు. ప్రియులారా సరే ఆలోచన చేయండి.
ఎంతో కష్టపడి వస్తున్నాను దూరం నుంచి, పని మానుకొని ఛార్జీలు పెట్టుకుని కష్టపడి వస్తున్నావు దేవుని సన్నిధికి. వస్తున్న నీవు దీవించబడాలి, మామూలుగా కాదు. నీ దీవెన ఎలా ఉండాలి? కుమ్మరించబడేవారుగా. 10వ భాగము దేవుని ఆహారం అండి. దేవుని సన్నిధిలో కనబడాలి ఆయన ఆహారం. అదే అంటాడు కదా లేవి కాండంలో మనం చూస్తే 27వ అధ్యాయం 30వ వచనంలో 10వ భాగము నా సొమ్ము అన్నాడు ఆయన. ఆయన ధనమంట, ఆయన ఆస్తి అంట, ఆయన సొమ్ము అంటున్నాడు ఆయన. చూడండి లేవి కాండం 27:30 వచనం. భూధాన్యములనేమి, వృక్ష ఫలములోనేమి, భూఫలములన్నిటిలో 10వ భాగము యెహోవా సొమ్ము, అది యెహోవాకు ప్రతిష్ఠితమగును అంటున్నాడు. 10వ భాగము ఎవరి సొమ్మమ్మా? దేవుని సొమ్ము. ఈ మధ్యన ఏమైందో నాకు తెలియదు కానీ ఈ ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో చూస్తే ఎవడెవడో తెలియనోడు కూడా రే మేము ఎల్లగానే 10వ భాగం ఇచ్చేయమంటారా మీ సేవకుడు, బాప్తిసం పొందేమంటారా, 10వ భాగం మీదే చెప్తారా, ఇంక వేరే మీద చెప్పడరా, మరి దీవులు ఎలా వస్తాయమ్మా? ఆడికి ఏం తెలిసి, ఆడికి బైబిల్ సగం సగం తెలిసి ఏదో 4 మొక్కలు చూసి ఏంటంటే అంటే పబ్లిసిటీ అవ్వాలి. వాళ్ళని మనం డామినేట్ చేస్తే, వాళ్ళని ఆ వీడియో వైరల్ చేస్తే, ఎదుటోళ్ళని మనం షేమ్ చేస్తే వీడు పబ్లిసిటీ అవుతాడు. అందు నిమిత్తం ఏదేదో పనికిమాలి వీడియోలు చేస్తూ ఉన్నారు. దేవుని వాక్యం ఏం చెప్పబడుతుంది? బైబిల్ లేఖనాల్లో ఉన్నాయా లేవా? నువ్వు అది చూడాలి. ఈ వాక్యం చూడు, చెప్పే నన్ను చూడకు, సేవకుని చూడకు. వాక్యం ఉందా బైబిల్లో? వాక్యం ఆ ప్రకారంగా ఉందా? ఉంది, ఆ ప్రకారంగా నేను చేస్తాను. దేవునితో నేను కుమ్మరించబడాలి అనుకుంటే నువ్వు అలా చెయ్యాలి. ఎవడెవడో ఏదో చేస్తాడో అది చూసి ఈ రోజున కరోనా కారు నుంచి ఈ రోజున ఈ సోషల్ మీడియాకి అలవాటు అయిపోయి చెడిపోతున్నారండి, పాడైపోతున్నారు. ఉన్న ఆత్మీయ జీవితం నుంచి కూడా తొలగిపోతున్నారు. పెద్ద పెద్ద తోళ్ళు కూడా అవసరం లేదు, అవసరం లేదు అని చెప్తా ఉన్నారు. మరి దేవుళ్ళని ఎందుకు రాశాడు ఆయన? పనిలేక రాశాడా? నువ్వు దీవులతో కుమ్మరించబడాలి అంటే నువ్వు ఖచ్చితంగా ఇది చెయ్యాలి, ఖచ్చితంగా చెయ్యాలి. సేవకులు చేశారు, చూసావు కదా, వారు దీవులతో కుమ్మరించబడుతున్నారు. వారిని చూసి మేము చేస్తున్నాం అండి. ఏ ప్రోగ్రాంకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా వెంటనే తీసి పక్కన పెట్టి మా కుటుంబం 10వ భాగం నుంచి ప్రార్థన చేయించుకుంటాం. ఇందులో కూడా ఒక్క రూపాయి కూడా నేను ప్రోగ్రాం చేయడం మొదలుపెట్టిన కానీ వాక్యం చెప్పడానికి వెళ్ళినా, దేనికి వెళ్ళినా సరే వెంటనే అక్కడే తీసి కవర్లో తీసి పక్కన పెడేస్తానండి. ఎందుకంటే నాకు ఒకసారి గుర్తుండదు, ఇచ్చేసాను అనుకుంటాను. ఒకసారి కూడా అడుగుతున్నాను, నేను 10వ భాగం ఇచ్చిన రోజు ఈ వారం ఇచ్చాను అడుగుతాను, పని కట్టుకుని అడుగుతాను. ఎందుకంటే అది ఎవరి సొమ్ము అమ్మా? దేవుని సొమ్ము. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 9-10 వచనాలు మనం చదివితే, నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలమును నీ ఆశలో భాగమునిచ్చి యెహోవాను గణపరచుము, అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును. కుమ్మరించేస్తాడండి దేవుడు. అసలు నీకు లోటు ఉండదు, నీకు లోటు అనేదే ఉంచుడు. నీ గానుగుల నుండి కొత్త ద్రాక్షారసం పైకి పొరలి పారును అంటున్నాడు ఆయన. అలాగే ఇశ్రాయేలు కూడా దేవునికి 10వ భాగము తెమ్మని హిజ్కియా రాజు చెప్పినప్పుడు వారు తేవడం మొదలుపెట్టారు. తెచ్చిన నాటి నుండి కూడా వారు ఎలాగా దీవించబడ్డారో తెలుసా? 2వ దినవృత్తాంతములు 31వ అధ్యాయం 5వ వచనం మనం చదివితే, 2వ దినవృత్తాంతము 31వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. ఇక్కడ మనం చదువు చూడండి. ఆ ఆజ్ఞ వెల్లడియగుడితోడనే ఇశ్రాయేలు ప్రథమ ఫలములైన ధాన్య ద్రాక్షారసములను, నూనెను, తేనెను, సస్య ఫలములను విస్తారంగా తీసుకుని వచ్చిరి. చూడండి, సమస్తమైన వాటిలో నుండి 10వ వంతులు విస్తారముగా తీసుకుని వచ్చారంట. అప్పుడు దేవుడు ఏం చేశాడు వారిని? 10వ వచనం మనం చదివితే, యెహోవా మందిరములోనికి జనులు కానుకలు తెచ్చుట మొదలు పెట్టినప్పటి నుండి మేము సమృద్ధిగా భోజనము చేసినను చాలా మిగులుచున్నది. యెహోవా తన జనులు ఆస్వాదించినందుకు
ఇంత గొప్ప రాసి మిగిలినదని చెప్తా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు దీవించడం మొదలు పెడితే నీకు సమృద్ధే, నీకు లోటు అనేది నీ కుటుంబంలో కనబడదండి. ఇక్కడ తెచ్చిన వాడిని కూడా చూడండి, 8వ వచనం చివరలో ఆయన జనులైన ఇశ్రాయేలీయులను దీవించాడు. మనం దేవునికి తెచ్చినప్పుడు దీవెన వస్తుంది, దేవునికి ఇచ్చినప్పుడు దీవెన కుమ్మరించబడుతుంది. మీరు ఏదేదో చూడకండి, అయ్యో నా సంపాదన ఎంత అని వాళ్ళకి తెలిసిపోతుందేమో, నా ఇన్కమ్ అయిపోయి పలానా వాళ్ళకి ఎంత వస్తుందా, ఎంత సంపాదించేస్తాడే పని మీద, ఆ జీతం ఎంత వస్తుందా, ఎవ్వరు ఏమనుకో. నువ్వు చేసేది దేవునికి, దేవుని మీద నువ్వు దృష్టి ఉంచి నువ్వు చెయ్యి. ఏదో భక్తి చేయకు. నువ్వు ఏదో భక్తి చేసి నీ కుటుంబం నువ్వు పడుతున్న తిప్పలు నీ బిడ్డలు పడాలని చూడకో. నువ్వేదో మిగిలి చేసి అది దాచేస్తే దాన్ని బట్టి నీ బిడ్డలు బాగుంటారో, మంచి బతుకులు వస్తాయి, మంచి జీవితాలు వస్తాయని నువ్వు అనుకుంటున్నావేమో. దేవుడు ఇవ్వలే మంచి బ్రతుకు, మంచి జీవితాలు నువ్వు ఇవ్వలేవు. నువ్వు దాచిపెట్టిన ధనము కానీ, బంగారం కానీ, పొలము కానీ, ఆస్తి కానీ ఏది వారికి మంచి జీవితం ఇవ్వనివ్వదండి. ప్రియులారా, నీవు నీ కుటుంబం దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. అంటే నీవు దీవెనలతో కుమ్మరించబడాలి. దేవుడు చెప్తాడు కదా, ఏమంటాడు మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనంలో, ఆ శాస్త్రుల పరిచయాలతోటి మీరు పుదీనాలోను సోపులోను అన్నిటిలో కూడా ఏం చేస్తున్నారు, 10వ వంతు చెల్లిస్తున్నారు అంటున్నాడు ఆయన. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి, పుదీనాలోని సోపులోని అంటండి. అంటే నాకు తెలిసి ఇంకా వాళ్ళ తోటకూరలో గోంగూరలో ఎన్ని కూడా తెచ్చేసి ఉంటారు, అవన్నీ రాస్తే బైబిల్ సరిపోదు. అందువల్ల దేవుడు ఈ కొన్ని రాసి ఉంటాడు, పుదీనాలోను సోపులోను జీలకర్రలోను అంటున్నాడు. అంటే పరిసయ్యులు ఈ 10వ వంతు చేసేవారంట, కానీ ఏం చేసేవారు కాదు, వాక్యాన్ని నెరవేర్చేవారు కాదు. అదే న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టి వాటిని మానక, న్యాయమును కనికరమును విశ్వాసమును కలిగి ఉండాలి, వాటిని మానక చెప్పండి 10వ వంతు కూడా మనం చెయ్యాలి. చాలామంది అనుకోవచ్చు, అయ్యో కొంతమంది 10వ దశమ భాగం ఇస్తూ భోజనం పెడుతున్నారు, మేము పెట్టలేము, మాకు వీలు కాదు, ఆ పన్నుని బట్టి అందుకే మేము చేయట్లేదు అనుకోండి. భోజనం ఎందుకండి? భోజనం పెట్టమని ఏమంటలేదే, వారు ఆత్మ ప్రేరేపణ బట్టి వారు పెడుతున్నారు. నువ్వు పెట్టుకుపో, కానీ దేవునికి ఆహారము మాత్రం దేవుని సన్నిధికి తీసుకురా, దేవుని సొమ్ము దేవునికి ఇచ్చేయి. మనం దీవెనలతో ఏం చేస్తాం, కుమ్మరించబడతాం. ప్రియులారా, ఒకసారి ఆలోచన చేయండి. మనం దేవుని సన్నిధికి వచ్చిన మనము మన హృదయాన్ని ఏం చేయాలి, కుమ్మరించుకోవాలి. అలా కుమ్మరించినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని ఆత్మతో కుమ్మరిస్తాడు. దీవెనలతో మనం కుమ్మరించబడాలంటే దేవునికి ఇవ్వాల్సింది ఇచ్చేయాలి. ప్రార్థన చేసుకోండి, ప్రార్థనలకు రండి. దేవుని ఉగ్రత చేత మనం కుమ్మరించబడకూడదు. ఎవరైతే ఆయన నామమున బట్టి ప్రార్థన చెయ్యరో వారి మీదకి ఏమొస్తుంది, దేవుని ఉగ్రత వస్తుంది అన్నాడు. మరలా కరోనా వస్తుందండి, మరలా లాక్డౌన్ రావచ్చేమో, మరలా ఎన్ని ప్రాణాలు వెళ్ళిపోతాయో. అది వచ్చి వెళ్ళిపోయేలోపు మనం ఉంటామో ఉండమో ఆలోచన చేసుకో. పరిస్థితులు మరలా ఎటువంటి స్థితికి దారి తీస్తున్నాయో. నీకు ఈ వాక్యం అర్థమైతే ప్రార్థనలకు రండి, ప్రార్థనలు చేసుకోండి, దేవుని ఉగ్రత నుండి తప్పించబడండి. అట్టి కృప మీ అందరికీ తోడే ఉండును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. విన్న వర్తమానాన్ని బట్టి ప్రియులారా, ఒక్క నిమిషం దేవుణ్ణి అడగండి. మనము దేవుని సన్నిధికి వచ్చిన మనము ఉగ్రతతో కుమ్మరించబడకూడదండి. దేవుని ఉగ్రత నీ మీదకి వస్తుంది. అయ్యో నా భర్త పాడైపోతున్నాడు, నా భార్య నా మాట వినట్లేదు, నా కొడుకు నన్ను ఎదిరిస్తున్నాడు, నన్ను లెక్క చేయట్లేదు, నా కుమార్తె నా మాట వినట్లేదు, చెడిపోతుంది.
నువ్వు బాధపడుతున్నామో దేవుని ఉగ్రత నీ మీదకి వస్తుంది, వచ్చేసింది. దేవుని ఉగ్రత చేత నువ్వు కుమ్మరించబడ్డావు. దేవునికి ప్రార్థన చేసుకోకపోతే, సంఘంలో ఉండి సంఘ ప్రార్థన లేకపోతే, కుటుంబ ప్రార్థన లేకపోతే, వ్యక్తిగత ప్రార్థన లేకపోతే, నువ్వు ఉగ్రత రాకపోతే ఏమొస్తుందమ్మా? లేఖనాల ద్వారా, వాక్యం ద్వారా ఎంత గద్దించినా ఇంకా ఆత్మీయంగా బలహీనమైపోవడమే. ఆత్మీయంగా బలపడదు. అయ్యో, వినని సంగతులు దేవుడు మాతో మాట్లాడుతున్నాడు, ఎక్కడ తెలుసుకోలేని సంగతులు దేవుడు ఇక్కడ వినిపిస్తున్నాడు, ఆత్మీయంగా బలపడదాం అన్న ఆలోచన ఈ రోజున ఎవరికి ఉండట్లేదు. జాగ్రత్త. నువ్వు ప్రార్థనకి రాకపోయినా, ప్రార్థన చేసుకోకపోయినా దేవుని ఉగ్రత నీ మీద కుమ్మరించబడుతుంది, నీ కుటుంబం మీద. మనము దేవుని ఆత్మచేత కుమ్మరించబడాలి. దేవుని ఆత్మచేత నువ్వు కుమ్మరించబడితే దేవుని ఆత్మే నిన్ను నడిపిస్తుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళాలో, ఏం చెయ్యాలో, ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో అంతా కూడా ఆత్మే. నువ్వు దీవెనల చేత కుమ్మరించబడాలి. పదే పదే ఎన్నిసార్లు చెప్తున్నారు ఏంటి అని నువ్వు అనుకోకు, ముఖం చాటేసుకోకు, సనుక్కోకు. నీకు నష్టం. ఇక్కడికి వచ్చిన నువ్వు దీవించబడాలనే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు పదే పదే సార్లు. అది నీకు అర్థం కావట్లే, నువ్వు అర్థం చేసుకోవట్లేదు. ఏదో పనికి వెళ్తున్నాను తెచ్చుకుంటున్నాను, డ్యూటీకి వెళ్తున్నాను తెచ్చుకుంటున్నాను అన్నాను. మొన్న 3 నెలలు డ్యూటీలు లేవు పేపర్ మిల్లో. నాన్న యాతన పట్టిపోయారు. రేపన్న రోజు నేను 10 రోజులు కానీ వారం రోజులు కానీ వర్షాలు వస్తే పనులు లేకుండా పోతే, దేవుడు తలుచుకుంటే దేవుని ఉగ్రత పంపిస్తాయి. ఏం చేయగలం మనం? ప్రియులారా, ఒకసారి ఆలోచన చేయండి. దీవెనలతో మనం కుమ్మరించబడినప్పుడు ఎటువంటి కరువులు వచ్చినా, ఎటువంటి ఏవి వచ్చినా సరే, వర్షాలు వచ్చినా, తుఫాన్లు వచ్చినా, ఏ వచ్చినా నీకు లోటు అనేది దేవుడు ఉంచడు. ఎందుకంటే నీ ఇంటిలో నీ మీద దీవెనలతో నువ్వు కుమ్మరించబడ్డావు, నీకు లోటు అనేది ఉండదు. ఇలా ఎందుకు దేవుడు మాట్లాడుతాడంటే, ఇక్కడికి వచ్చిన మనము దీవించబడాలి, దీవెనలతో కుమ్మరించబడాలి. ప్రార్థన చేసుకుందాం. మహాగౌండ మహోన్నతుడా, సర్వకృపానిధివైన దేవా, నీకే వందనాలు. ఈ ఉదయకాలం మందు కుమ్మరించుడి దాని గురించి మాట్లాడు. నువ్వు ఏది మా మీద కుమ్మరిస్తున్నావో నీ లేఖనాల ద్వారా మాట్లాడావయ్యా. ఉగ్రత చేత మేము కుమ్మరించబడకూడదు తండ్రి, నీ ఆత్మ చేత, దీవెనల చేత మేము కుమ్మరించబడి, దీవించబడి ప్రభా, మేము నీ సేవలో బహుబలంగా వాడబడే పాత్రలుగా మేము ఉంచమని వేడుకుంటున్నాం. ఈ మాటలను బట్టి ఎవరిని నొప్పించేదిగా, బాధపరిచేదిగా కాకుండా అర్థం చేసుకుని నీ వాక్య ప్రకారంగా ప్రవర్తించే వారికి మీరే మాకు సహాయం చేయమని వేడుకుంటూ ఈ ప్రార్థన అంగీకరించమని, నీ పాదాల సన్నిధి చేర్చమని ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమును బట్టి మిక్కిలి వినయంతో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.